హలో అండి. అందరికీ నమస్కారం. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ 7 కుండలు. ఒక ఊళ్ళో ఒక చిల్లర వర్తకుడు ఉండేవాడు. అతనికి పెద్ద వర్తకుడు కావాలన్న ఆశ ఉండేది. ఒకరోజు అతను సరుకులు తెచ్చుకోవటానికి పట్నం పోతూ ఎండ మరీ ఎక్కువగా ఉండటం చేత ఒక చెట్టు నీడన కూర్చుని డబ్బు గురించి ఆలోచనలో పడ్డాడు. ఇంతలో పైనుంచి "నీకు 7 కుండల బంగారం కావాలా?" అన్న ప్రశ్న వినిపించింది. వర్తకుడు ఆశ్చర్యంతో తల ఎత్తి పైకి చూశాడు. కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. అయినా అతను సంతోషంతో చెట్టుపైకి చూస్తూ, "అయ్యా, మీరెవరో నాకు తెలీదు. నా మీద దయ కలిగి మీరు ఇంత ఉపకారం చేస్తానంటే వద్దనటానికి నాకు నోరు వస్తుందా? 7 కుండల బంగారం అవశ్యమే దయచేయించండి" అన్నాడు. దీనికి జవాబుగా చెట్టు మీది నుంచి "ఇంటికి వెళ్ళి చూసుకో, 7 కుండల బంగారం నీ ఇంట ఉంటుంది" అన్న మాటలు వినిపించాయి. వర్తకుడు వెంటనే లేచి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళాడు. అతని ఇంట్లో నిజంగానే 7 కుండల బంగారం ఉన్నది. 6 కుండల నిండుగా బంగారం ఉన్నది గాని 7వ కుండలో సగానికి మాత్రమే ఉన్నది. 6 కుండల నిండా బంగారం ఉన్నదని సంతోషించక ఆ వర్తకుడు 7వ కుండలో బంగారం సగానికే ఉన్నందుకు దిగులు పడ్డాడు. ఆ 7వ కుండను బంగారంతో నించితే తప్ప ఆ మనిషికి ఆరాటం తగ్గేటట్టు కనిపించలేదు. అతను వెంటనే తన భార్య ఒంటి మీదున్న బంగారు నగలన్నీ తీయించి కుండలో వేశాడు. కానీ కుండ నిండలేదు. ఆ ఊళ్ళోనే ఒక జమీందారున్నాడు. అతను వర్తకుడికి చిన్ననాటి స్నేహితుడు. వర్తకుడు ఆ జమీందారు వద్దకు వెళ్ళి "ఆపదలో ఉన్నాను, అప్పు కావాలి" అంటూ సొమ్ము కొంత తీసుకుని దానితో బంగారం కొని కుండలో వేశాడు. కానీ కుండ నిండలేదు. అప్పుడు వర్తకుడు ఇంట్లో వంట మానిపించి తన భార్యతో సహా గంజి తాగుతూ కొంత డబ్బు మిగిల్చి కొనగలిగినంత బంగారం కొని కుండలో వేశాడు. కానీ కుండ నిండలేదు. తర్వాత వర్తకుడు గంజి తాగటం కూడా మాని చిరిగిన బట్టలు కట్టుకుని ముష్టి ఎత్తడానికి బయలుదేరాడు. ఒక రోజున ముష్టి ఎత్తుకుంటూ వర్తకుడు జమీందారుకు కనిపించాడు. అతను చింకిగుడ్డలు కట్టుకుని చిక్కి శల్యమై ఉండటం చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు. ఆస్తి అంతో ఇంతో ఉండగా అతను ముష్టి ఎందుకు ఎత్తుకుంటున్నాడో జమీందారుకు అర్థం కాక "ఏమిరా, కొంపదీసి 7 కుండల బంగారం పుచ్చుకున్నావా ఏమిటి?" అని అడిగాడు. వర్తకుడు ఆశ్చర్యపోతూ "ఈ 7 కుండల రహస్యం మీకెలా తెలుసు?" అని అడిగాడు. "ఇది పెద్ద రహస్యమేమీ కాదు. 7 కుండలు పుచ్చుకున్న వాళ్లను చాలామందిని చూశాను. ఒక్కడూ బాగుపడలేదు. వెంటనే వాటిని వదిలించుకో" అన్నాడు జమీందారు. వెంటనే వర్తకుడు వెనకటి చెట్టు కిందికి పోయి "నాకు 7 కుండలు వద్దు మహాప్రభో" అని అరిచాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో 7 కుండలు లేవు. వాటితో బాటు వర్తకుడు 7వ కుండలో వేసిన బంగారం అంతా పోయింది. దురాశ మూలాన అతను కట్టుబట్టలతో మిగిలాడు. ఇదండి 7 కుండలు అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. మాటలు నేర్చిన దూడ అనే కథ విందాం. ఒక గ్రామంలో వెంకయ్య అనే రైతు దగ్గర ఒక ఆవు దూడ ఉండేది. పెళ్ళి పెటాకులు లేని వెంకయ్య ఆ దూడను ప్రాణం కన్నా మిన్నగా చూసుకునేవాడు. ఆ దూడను అంత అందంగా పుట్టించిన దేవుడు దానికి మాట్లాడే శక్తి కూడా ఇచ్చి ఉంటే ఎంత బాగుండేది అనుకునేవాడు వెంకయ్య. రాను రాను ఈ ఆలోచన ఒక మనోవ్యాధిగా పరిణమించి దూడ మాట్లాడేటట్టు చెయ్యడానికి మార్గమేమీ ఉండదా
అని ఎరిగిన వారినందరినీ అడగసాగాడు వెంకయ్య. దూడ మాట్లాడటమేమిటి, నీకేమైనా మతిపోయిందా అని అందరూ అతన్ని మందలించారు. అయినా వెంకయ్య బుద్ధి మారలేదు. సాధువుల దగ్గర, యోగుల దగ్గర గొప్ప మహిమలుంటాయని అతడు విన్నాడు. హిమాలయాల్లో తిరిగి ఏ సాధువునన్నా అడిగితే తన దూడచేత మాట్లాడించలేకపోడని వెంకయ్యకు ఆశ పుట్టింది. అతను తన దూడను పోషించే భారం నమ్మకస్తుడైన జీతగాడికి అప్పగించి తాను హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ కనిపించిన ప్రతి బైరాగికి, సాధువుకు తన కోరిక చెప్పాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. చిట్ట చివరకు అతని పుణ్యం పండి ఒక సాధువు అతనికి ఒక మూలిక ఇచ్చి దాన్ని దూడచేత తినిపించినట్టయితే అది మాట్లాడుతుందని చెప్పాడు. వెంకయ్య సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు. దూడ వెంకయ్యను చూడగానే జాలిగాను సంతోషంగాను అరిచింది. ఇన్నాళ్ళు నేను కనిపించలేదని ఇది ఎంత బాధపడిందో కదా అనుకుని వెంకయ్య దూడచేత మూలిక తినిపిస్తూ, ఇక నీకు మాటలు వచ్చేస్తాయిలే, నీ మనసులో ఉన్నదంతా నాకు చెప్పగలుగుతావు అన్నాడు. దూడ మూలిక తినటం పూర్తి చేసి, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, మీరేమైపోయారో అని నేనెంతగా బాధపడ్డానో అన్నది. వెంకయ్య ఉబ్బి తబ్బిబ్బైపోయి దూడకు తాను పడిన పాటలన్నీ చెప్పాడు. తర్వాత అతని దూడతో, ఎండలో తిరక్క హాయిగా పాకలోకి వెళ్ళి పడుకో అన్నాడు. మీకేం, మీరు హాయిగా పరుపుల మీద పడుకుంటారు, ఆ ఎండుగడ్డి మీద పడుకుంటే తెగ గుచ్చుకుంటున్నది. మీ పరుపు ఒకటి కాస్త ఆ పాకలో వేయించారంటే హాయిగా పడుకుంటాను అన్నది దూడ. ఓసి, ఎన్ని మాటలు నేర్చావే, ఈ సంగతి ఊళ్ళో వాళ్ళకి తెలిస్తే దిష్టి తగులుతుంది, పద పద అంటూ వెంకయ్య దూడను కట్టేశాడు. తర్వాత వెంకయ్య భోజనం చేస్తుండగా, ఏమండోయ్ వెంకయ్య గారు అని దూడ కేకపెట్టింది. ఏమిటే అంటూ వెంకయ్య దూడ దగ్గరికి లేచి వచ్చాడు. ఏమయ్యా పెద్ద మనిషి, నీకు బుద్ధుందా? నువ్వు ఒక్కడివే భోజనం చేసేవాడివా? మేమంతా మట్టి కొట్టుకుపోవలసిందేనా? ఇంత కుడితి తెలగపిండి పట్టుకురా, మేమంతా తింటాం అన్నది దూడ. వెంకయ్య మారు మాట్లాడకుండా అది చెప్పిన పని చేశాడు. ఇదేమిటయ్యా, కుడితిలో ఇన్ని నీళ్లు పోసావు, అందులో వట్టి చిట్టే పోసావేం? కాస్త దోస, బీర, సొర ముక్కలు తరిగి వెయ్యి, తినేది కాస్త రుచిగా ఉండద్దా మాకు అని దూడ వెంకయ్యను దులపరించింది. వెంకయ్య తెల్లబోయి చచ్చినట్టు అది చెప్పిన పనులన్నీ చేశాడు. ఈ విధంగా ఆ దూడ ప్రతిదానికి వెంకయ్యను సాధించి వేపుకు తినసాగింది. ఒక రాత్రి వెంకయ్య మామూలుగా నిద్రపోతూ ఉండగా, ఏమయ్యోయ్ వెంకయ్య గారు, కాస్త ఇటు రండి, దోమలు చంపేస్తున్నాయి అని దూడ కేక పెట్టింది. నిద్రాభంగం అయినందుకు మండిపడుతూ వెంకయ్య లేచి వచ్చి దూడను కర్రతో కొట్టసాగాడు. ఆ దెబ్బలు పడలేక దూడ, రామయ్య గారు, సీనయ్య గారు, పుల్లయ్య గారు, ఎల్లయ్య గారు, కాపాడండి బాబు, చంపేస్తున్నాడు అని అరిచింది. వెంకయ్యను దొంగ ఎవరో కొట్టుతున్నాడనుకుని ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి చీకట్లో వెంకయ్యనే దొంగ అనుకుని తల పగిలేటట్టు కొట్టారు. చచ్చాన్రో బాబో అని వెంకయ్య గిలగిలా తన్నుకున్నాడు. చచ్చావా, చావు అన్నది దూడ కసిగా. జరిగింది తెలుసుకుని కొట్టిన వాళ్లే వెంకయ్య దెబ్బలకు కట్లు కట్టారు. కాస్త కోలుకోగానే వెంకయ్య మళ్ళీ హిమాలయాలకు పరిగెత్తాడు. ఇదండి మాటలు నేర్చిన దూడ అనే కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.